దేశవ్యాప్తంగా గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈ నిమజ్జన ఉత్సవాల సమయంలో వినాయకుడి లడ్డూని వేలం వేస్తారు. వేలంలో లడ్డు కొనడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని భక్తుల నమ్మకం. ఈ క్రమంలో వేలంలో లడ్డు కొనడం అనే దాన్ని ఒక సాంప్రదాయం ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నారు. అయితే హైదరాబాద్ లో బాలాపూర్ లడ్డు భారీ ధరలకు పలుకుతుంది. నిమజ్జనం అంటే హైదరాబాద్ నగరం చూపు అంతా బాలాపూర్ పైనే ఉంటుంది. అయితే వేలంలో లడ్డు కొనడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో పూర్తి వివరాలు మీకోసం. పురాణాల ప్రకారం లడ్డు అంటే వినాయకుడికి చాలా ఇష్టమంట. ప్రతిరోజు ఆయన లడ్డు లేకుండా భోజనం చేసేవాడే కాదంట. అంతేకాకుండా దీనికి సంబంధించి ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఒకసారి కార్తికేయుడికి వినాయకుడికి పోటీ పెట్టారు. ఈ ప్రపంచాన్ని 3 సార్లు ప్రదక్షిణ ఎవరు చేస్తారో వారు పోటీలో విజేతలని చెబుతారు. ఆ సమయంలో కార్తికేయుడు తన మయూరంపై ప్రపంచాన్ని చుట్టేస్తే వినాయకుడు మాత్రం శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. తల్లిదండ్రులే తన ప్రపంచమని చెబుతాడు. ఆ సమయంలో వినాయకుడి తెలివి జ్ఞానాన్ని మెచ్చిన శివపార్వతులు గణపయ్యకు లడ్డు ప్రసాదంగా ఇస్తారట. అప్పటి నుంచి వినాయకుడికి లడ్డు అంటే చాలా ఇష్టం. అందుకే గణపయ్యకు ఇష్టమైన నైవేద్యంగా దీనికి ప్రత్యేక స్థానం లభించింది. ఇక విషయానికి వస్తే గణపతిని విఘ్నాలకు అధిపతిగా, అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవుడిగా పూజిస్తారు. గణపతికి నైవేద్యంగా సమర్పించిన లడ్డూను వేలంలో గెలుచుకోవడం ద్వారా ఆయన ఆశీస్సులు, అదృష్టం తమకు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ఈ క్రమంలోనే లడ్డూ వేలంలో కొంటారు. అయితే హైదరాబాద్ లో బాలాపూర్ గణేష్ లడ్డూకు చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ లడ్డూ గెలిచిన వారు తర్వాత కాలంలో వ్యాపారంలో, వృత్తిలో, వ్యవసాయంలో బాగా అభివృద్ధి చెందారని నమ్ముతారు. ఈ క్రమంలోనే తరతరాల నుంచి ఈ వేలం పాట కొనసాగుతోంది. ప్రసిద్ధ గణపతి లడ్డూను వేలంలో ఎక్కువ మొత్తం చెల్లించి కొనుగోలు చేయడం వల్ల సమాజంలో ఒక ప్రత్యేక గౌరవం, గుర్తింపు లభిస్తాయని నమ్ముతారు. ఇది తమ దానశీలతను, భక్తిని, సంపదను చాటుకోవడానికి ఒక మార్గంగా భావిస్తారు. లడ్డూ వేలంలో పాల్గొన్న వ్యక్తులు సమాజంలో గొప్ప స్థానంలో ఉంటారని నమ్ముతారు. లడ్డూ వేలంలో వచ్చిన డబ్బును సాధారణంగా గణేష్ ఉత్సవాల నిర్వహణకు, సామాజిక కార్యక్రమాలకు, దేవాలయాల అభివృద్ధికి ఉపయోగిస్తారు. ఈ లడ్డూను కొనుగోలు చేయడం ద్వారా తనకి తెలియకుండానే ఒక మంచి పనికి సాయం చేసినట్లు అవుతుంది. దీంతో వారికి పుణ్యం లభిస్తుందని పండితులు అంటున్నారు. వేలంలో లడ్డూ కొనుగోలు చేయడం వల్ల అన్నింట్లో విజయం సిద్ధిస్తుందని పండితులు అంటున్నారు. వ్యాపారాల్లో అభివృద్ధి చెంది లాభాలు రావాలని కోరుకుని వేలం వేస్తారు. అలాగే తాము చేపట్టిన అన్ని పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరుగుతాయని పండితులు చెబుతున్నారు. కొందరు ఈ లడ్డును అందరికి పంచిపెడతారు. మరికొందరు ఇల్లు లేదా ఆఫీస్ లో ఉంచుతారు.